మొన్న కోతాబి విడిపించినాము ఆ కోతాబి అక్కడ ఉంచేనాము ఇప్పుడు తీసుకెళ్తాము మరి చేస్తామమ్మా అలాగే ఏడుచుకొని చందనగిరి నుండి అప్పుడు ఊర్లోనే వచ్చింది ఈ కోతా బియ్యం ఊర్లోనే వచ్చింది పింఛని ఊర్లోనే ఇచ్చింది ఇప్పుడు కోతా బియ్యమైనా నెలబోతే వెళ్ళాలి పింఛన్ అయినా నెలబోతే వెళ్ళాలయ్యా మరి చేస్తామయ్యా దండం మొక్కుతాను మరి కొండ దిగాలి ఇలా గేడ్చుకొని తీసుకెళ్తాము మరి చేస్తాము ఏం బాగు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు అప్పుడు ఏం బాగు ఆ జగన్ అప్పుడు బాగు అది అప్పుడు అయితే జగన్ అప్పుడు అయితే మన ఊరిలో వచ్చిండు బియ్యము పింఛన్ వచ్చిండు మన ఊరు ఇప్పుడు చంద్రబాబు అయ్యి ఇది బియ్యంకి వెళ్ళాలి నెలబోతు మళ్ళీ ఏదైతే దూరం వెళ్ళాలి ఇల్లపురం వెళ్ళాలి నెలబోతు వెళ్ళాలి ఏ చేస్తాము ఇలాగ కాలు ఇరుచుకొని వెళ్ళాలి మరి అలాగే తిది దొరుకుతుంది అలాగే ఊరు వస్తే బాగుంటుంది మరి ఇక్కడ దిగడము రావడము వర్షం అప్పుడు ఎండప్పుడు ఇలాగే గౌరమ్మయ్య నా మనమరాలు ఉన్నారు ముగ్గురు వాళ్ళ బియ్యం మొన్న ఇంత తీసుకెళ్ళినాము ఇప్పుడు తీసుకెళ్తానమ్మా మరి చేస్తారు కూకో తీసుకెళ్తాను మరి ఇంత మంచి రోడ్డు ఎవరు వేశారు ఈరోజు ఈ జగనే మేడం దగ్గర ఉండి వేయించారు తెలుసు కదా ఎవరు వేయించారు మేడమే రోజు వస్తున్నది రోజు చూస్తున్నాము మరైతే అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు వెళ్తుంది ఈ రోడ్డు వేయడం కొంచెం మంచిదేనా జనరల్గా మంచిదో చేద్దాం మరి వెళ్ళకపోతే రాకపోతే ఎలాగయ్యా మంచిదాని మానేస్తామా చెడ్డాని మానేస్తాము ఎలాగెళ్తాము విమానంతో వెళ్తాము మరి ఏదో బండి కొన్నోళ్ళు బండితో వెళ్తారు లేనోడు ఇలాగ నడిచే వెళ్తాము మరి చేస్తామయ్యా దూరమేనయ్యా ఇలాగని మోసుకొని కాలు ఇడుచుకొని అక్కడ కూకొని ఇక్కడ కూకొని అక్కడ కూకొని అక్కడ చేసుకొని వస్తున్నాం ఇలాగని మోసుకొని ఇంతకుముందు ఎలా ఉండేది అప్పుడైతే జగన్ తెచ్చింది ఇక్కడే మరి రేషన్ కార్డు ఏదాన్ని ఇచ్చినారు మరి పప్పులు గుట్లు అన్నీ సదుపాయం ఇచ్చినారు ఇప్పుడు మరి ఏదాన్ని ఇయ్యలేదు మనకే నడుచుకొని వెళ్ళాలి ఇప్పుడు రేషన్ ఎలా తెస్తున్నారు బియ్యము మనం ఎంత తెస్తామో మరి ఎవరు తెస్తారు నడుచుకొని తెస్తాము ఎక్కడి నుంచి ఎలా తెస్తున్నారు మోసుకొని కష్టంగా ఉందా నడిచి పాకడుకొని దూరంకొని వస్తాను ఇంతకు ముందు ఎలా ఉండేది అప్పుడు అలాగే ఉన్నది అలాగే ఉన్నది జగన్ అప్పుడు ఏం చేసేవాళ్ళు మంచిగా ఉంది ఇక్కడ తెచ్చింది బియ్యము మరి అప్పుడు జగన్ అప్పుడు ఇక్కడే తెచ్చింది అయ్యా ఇక్కడ వండుకున్నాము ఇప్పుడు మరి వెళ్ళాలి మా మిలియపుట్టి మండలంలో మరి గిరిజన గ్రామమైనటువంటి సందనగిరి ప్రాంతానికి ఈరోజు మా పాతపట్నం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి గారి ద్వారా ఈరోజు ఈ ప్రాంతానికి సందర్శించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అప్పటి ప్రభుత్వం అనగా మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో గిరిజనులు అంటే అది చాలా గౌరవంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో మమ్మల్ని గుర్తించేవారు చూసేవారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గిరిజనుల్లో కూడా 300 యూనిట్లు కరెంటు మరి మించి వస్తే కరెంటు బిల్లు వస్తే వారికి తల్లికి వందనం కూడా కట్ చేసే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఎందుకంటే గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పార్షియాలిటీ ఏమి చూపించేవారు కాదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న మన ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పక్షపాతి ధోరణితో వెళ్తున్నారు. అంటే ఒక గిరిజన ప్రాంతాన్ని కూడా విజిట్ చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు కలుగుతూ ఉన్నారు. కానీ రెడ్డి శాంతి మేడం గారు ఉన్నప్పుడు ఇదిగో ఇప్పుడు మీరు చూశారు, మా వెనకాల మీరు ఫాలోఅప్ చేశారు, ఎంత కొండలు గుట్టలు ఎక్కి దిగి వచ్చాం. ఇటువంటి భయంకరమైనటువంటి ప్రాంతాన్ని కూడా ఆ రోజు ఒక మహిళా నేతగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ భయపడకుండా నా ప్రజలు నా మనుషులు అనే ఒక ఆలోచనతో మేడం గారు రాత్రి 7 గంటలు సాయంత్రం 6 గంటలైనా కానీ ఈ కొండ ప్రాంతాల్లో మాతో పాటు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల మధ్యనే నివసిస్తూ ఉండేవారు. ఈరోజు మనం వచ్చినటువంటి రోడ్డు కూడా మరి అప్పటి ఎమ్మెల్యే గారు రెడ్డి శాంతి మేడం గారు చొరవతో
మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మరి ఆ రోజు మా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తూ మాకున్నటువంటి సాధక బాధలన్నీ కూడా మేడం గారు అసెంబ్లీలో మాట్లాడడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేడం గారి మాటను గౌరవించి మా గిరిజన ప్రాంత అభివృద్ధికి మరి సహకరించారు. వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి గత ప్రభుత్వంలోనైతే మరి ఆర్బీకేలు, సచివాలయాలు, మరి వెల్నెస్ సెంటర్లు కూడా నిర్మించడం అనేది జరిగింది. గత ప్రభుత్వం మన హయాంలో ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత నా ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాలు మారిపోవడం వల్ల కొన్ని ఎక్కడ గొంగులు ఎక్కడలాగే కొన్ని నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినాయి. అవి కూడా పూర్తి చేస్తే బాగుంటుంది. అయితే ఎందుకంటే మాలాంటి గిరిజనులు సరైనటువంటి వైద్యం, సరైనటువంటి విద్య అనేది అందాలి అని అంటే ఖచ్చితంగా అవి ప్రారంభిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి 1 నుంచి 5వ తరగతి ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఏరేస్తున్నారు, అంటే తీసేస్తున్నారు. తర్వాత 40 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలకు ఒకటే టీచర్ పంపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాడు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేరుకుని చదువుకోగలుగుతారు. మాలాంటి నిరుపేదలు, మాలాంటి గిరిజనులు మేము కార్పొరేట్ విద్యను అందించాలంటే చదవాలంటే మా వల్ల కాదు. సో ఏంటంటే ప్రతి 40 మంది ఉన్నటువంటి విద్యార్థులకు ఏ స్కూల్ అయితే కలిగి ఉన్నారో ఖచ్చితంగా ఒకరికంటే 2 టీచర్లు నియమిస్తే పిల్లలకు పూర్తి స్థాయిలో వారు విద్యాభ్యాసాన్ని అందించగలరు. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మరి త్రాగునీటి సమస్య కూడా మా గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు ఉన్నాయి. అప్పుడు మేడం గారు చొరవతో ఈ ఉద్యానం వాటర్ ప్రాజెక్ట్ ద్వారా మరి మన నియోజకవర్గం నుంచి వెళ్తుంది కాబట్టి మేడం గారు మరి దీని మీద మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళండి అని అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తే మేడం గారు చొరవతో మరి కొంత అమౌంట్ పెంచి మళ్ళీ మారుమూల ప్రాంతాలకు మిలియపుట్టి మండలం లాంటి మారుమూల ప్రాంతాలకు కూడా వాటర్ వచ్చే అవకాశాన్ని కల్పించారు. ఇవి కూడా పనులు కొంత కొనసాగాయి, కొన్ని పూర్తి కాలేదు. అది కూడా అవ్వాలని కోరుతున్నాం. అలాగే మేజర్ ఇష్యూ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా విభజన జరిగిన తర్వాత ప్రత్యేకంగా మాకు ఐటీడీ అనేది లేదు. సో మేడం గారు కూడా గతంలో చాలాసార్లు ప్రస్తావించారు, మళ్ళీ ఇప్పుడు కూడా కోరుతున్నారు మేడం గారు. మేమందరం కూడా కోరుతున్నాం, మిలియాపుట్టిలో ఐటీడీ కేంద్రాన్ని నిర్మిస్తే, స్థాపిస్తే మా గిరిజన ప్రజలకు మేలు జరుగుతుందని, తద్వారా మేము ఏదో జీవన ప్రమాణాలు పెంచుకోగలుగుతామని కోరుతున్నాను. అలాగే ఏంటంటే మరి ముఖ్యంగా ఇప్పుడు మేము సీతంపేటకి వెళ్ళాలంటే అది మాన్యం డిస్టిక్ వెళ్ళిపోయింది. సో అక్కడికి వెళ్తే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నారు. మేము మిలియాపుట్టి, పలాస, నందిగము, ఈ పాతపట్నం, ఎల్లంపేట, కొత్తూరు నుంచి వెళ్తే మాకు సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. సో ఏ లోన్లు గ్రాంట్ అయినా వాళ్ళకి ముందు ఇచ్చిన తర్వాత మిగిలితే మాకు వస్తుంది, లేని ఎట్లా అది కూడా రాదు. సో అలా కాకుండా ఐటీడీ అనేది మిలియాపుట్టిలో జరిగితే, నిర్మిస్తే మేము కూడా కొన్ని ఉపాధి అవకాశాలు అనేది పొందగలుగుతున్నాం అనేది నా తాలూకు అభిప్రాయం. ఇది గిరిజనుల తాలూకు అభిప్రాయాన్ని మీ ముందుకి నేను మీడియా ముందుకు తీసుకుని వచ్చాను. నా పేరు ఆదినాయుడు, ప్రస్తుతం మిలియాపుట్టి మండల వైస్ ఎంపీగా నేను కొనసాగుతాను. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభివృద్ధి కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారి హక్కులను కూడా కాలరాస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉన్నారు. వారు గిరిజనుల యొక్క ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొన్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. మేడం చెప్పండి, కూటమి ప్రభుత్వంలో గిరిజనులు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? ఇప్పుడు చూస్తే మీరు చూస్తూనే ఉన్నారు, ఇది ఎత్తైన పర్వతం. మిలియాపుట్టి మండలంలో పాతపట్నం నియోజకవర్గంలో ఈ ఉత్తరాంధ్రలోనే అతి ఎత్తైన పర్వతం ఏదంటే చందనగిరి. 1300 అడుగుల పైన ఉండేటువంటి ఈ కొండకి మరి 2019, 2024 మధ్యన జగనన్న గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొత్తం రోడ్డు వేయించినటువంటి ఘనత, మరి అభిమానం, గిరిజన పట్ల సంక్షేమం, గిరిజన పట్ల అభిమానం, గిరిజన పట్ల ఒక నిబద్ధత, గిరిజనులు మంచి చేయాలనేటువంటి ఆలోచన జగనన్న గారు అప్పుడు మరి రోడ్డు వేయించారు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అలానే ప్రతి ఇంటికి కూడా బియ్యం ఇప్పించాలి అని కింద నుంచి ట్రాక్టర్ పెట్టించి మరి ప్రతి ఇంటికి 1వ తారీఖుల్లో బియ్యం అందించేవాళ్ళం. ఇప్పుడు చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని కష్టాలంటే కిందకి దిగి నేలబొంతు అనే ఒక ఊరు ఉంది ప్లెయిన్స్లో, 7 కిలోమీటర్లు నడిచి ఇంత పెద్దవారైనటువంటి పాపం వాళ్ళు ఇల్లు తీసుకొని వస్తున్నారు. డబ్బున్న వాళ్ళైతే ఆటో కట్టుకోగలరు, మేము ఎక్కడి నుంచి కట్టుకోగలం అనేటువంటి బాధ. ఎంతో కష్టపడుతున్నారు. అది కూడా ఒక రోజులో బియ్యం దొరకటం లేదు. 4-5 రోజులు వెళ్తే అక్కడ ఆ డీలర్కి అనుకరిస్తే వాళ్ళకి బియ్యం ఇస్తున్నారు. అది పరిస్థితి. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి
ఆసరా కానీ ఎటువంటి చేయూత కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి గిరిజనులకు అందవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళకి అందవలసినటువంటి సంక్షేమ పథకాలు అందక మరి గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి ఏవైనా కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా డైవర్ట్ చేస్తున్నారు. గిరిజనుల్ని పూర్తిగా పట్టించుకోకుంటున్నారు. వాళ్ళని చూస్తే అమాయకులు, ప్రకృతి నమ్ముకున్నటువంటి అడవి బిడ్డలు, వాళ్ళు ఎవరికి చెప్తారు? ప్రధానంగా చూసుకుంటే పాతపట్నం నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఉంటారు మేడం. ఈ గిరిజన ప్రాంతాల్లో మహిళలు కొంచెం ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు మీరు చూసారు, కింద నుంచి పై వరకు ఎత్తుకొని రేషన్ బియ్యం తీసుకొని వచ్చారు. ఈ మహిళలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు ఇక్కడ? చాలా కష్టాలు. ఇప్పుడు చూడండి, అక్కడ అక్క చెల్లెళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. నడుచుకొని మెల్లిగా ముడుకుల నొప్పులతోటి వాళ్ళ మీదకి వస్తున్నారు. ఎవరి దగ్గర ఒక రూపాయి లేదు. జగనన్న ప్రభుత్వంలో అందరికి కూడా గిరిజనుల్ని సొంత అక్క చెల్లెళ్ళలా చూసుకునేటువంటి ప్రభుత్వంగా ఉండేది. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ చిన్న గ్రామంలో ఉండేటువంటి 40 ఇళ్లలో 22 ఇళ్ళు జగనన్న టైంలో జగనన్న కాలనీ వచ్చింది. అలానే మంచినీరు, ఇక్కడ అసలు నీరు ఉండేది కాదు. అలాంటిది ట్యాంక్ కట్టించి నీరు ఇచ్చినటువంటి ఘనత జగనన్నది. అలానే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మిలియాపుట్టి మండలం అత్యంత అంటే పెద్ద పెద్ద కొండలు ఉండేటువంటి మండలం ఇది. మరి ఇక్కడ 16 పైన ఫోన్ టవర్స్ తెచ్చినటువంటి ఘనత జగనన్న గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అంటే గిరిజన పట్ల ఎంత నిబద్ధత, గిరిజనులు బాగుండాలి, వాళ్ళకి కూడా ప్లెయిన్స్లో ఉండే వాళ్ళలాగా సరి సమానమైన హక్కులు అందించాలి, గిరిజనుల విలువలను కాపాడాలి, మాకు ఈ కొండల్లో ఉంటున్నాం, మాకు ఏ సదుపాయాలు లేవనేటువంటి బాధ ఉండకూడదు, ఎవరిదే తలదించకూడదు, ఎవరిదే చేయి చాపకూడదని జగనన్న పడిన తాపత్రయం ఇది. అప్పుడు గిరిజన సంక్షేమమే ధ్యేయంగా పనిచేసింది వైఎస్ఆర్సీపీ, గిరిజన అభివృద్ధి లక్ష్యంగా పనిచేసింది వైఎస్ఆర్సీపీ, గిరిజనులకి సరిసమానమైన హక్కులు ఇవ్వాలనేటువంటి కర్తవ్యం చూపించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు సూపర్ 6 హామీలు అన్నీ అమలు చేస్తామని చెప్తున్నారు. దానిపై మీరంటారు? ఒక్క హామీ కూడా లేదు వీళ్ళకి. మీరు అడిగి చూస్తే తెలుస్తుంది, ఎవ్వరికి ఒక్క హామీ కూడా రాలేదు. ఒక్క రూపాయి కూడా ఎవరి బ్యాంక్ అకౌంట్లో లేవు. ఈరోజు ఈ 1300 అడుగుల పై నుండి చందనగిరికి ఇంత చక్కనైనటువంటి రోడ్డు, మరి కొన్ని కోట్లు ఈ చందనగిరి, కేరాసింగ్ కూడా, మరి హడ్డివాడ, వీటన్నిటికి కలిపి 7 కోట్లు ఆ రోజు ఖర్చు చేసి రోడ్లన్నిటికి వేసి గిరిజనుల తాలూకా వాళ్ళ జీవన ప్రమాణాలు మార్చాలి, వాళ్ళకి జీవన స్ఫూర్తి ఇవ్వాలి, వాళ్ళకి సరిసమానమైన హక్కు కలిగించాలనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం మరి చాలా గొప్పది. ఈ కూటమి ప్రభుత్వం కేవలం మోసం, దగ, అన్యాయం, అమాయకులైనటువంటి వాళ్ళ మీద వాళ్ళ తాలూకా మంత్రాలు ఉపయోగించడం, అంతేగాని ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఆఖరికి ఆకలి వేస్తే అన్నం తినడానికి కూడా కిందకి వెళ్ళి ఒక 4-5 రోజులకి ఒక 5 కేజీలు బియ్యం తెచ్చుకోవాలంటే అధ్వానమైనటువంటి భయంకరమైన పరిస్థితి, అది వర్ణనాతీతం, అంత భయంకరంగా ఉంది. ఈరోజు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగనన్నే మళ్ళీ వస్తారు, జగనన్నే మళ్ళీ వస్తేనే ఈ కష్టాలన్నీ దూరం అవుతాయి, మంచి రోజులు వస్తాయి. ప్రధానంగా గిరిజనులు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాలు మెరుగుపడడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, అయితే కూటమి ప్రభుత్వంలో గిరిజనులు వారి హక్కులను కోల్పోగా వారి అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని కూడా మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.